అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు, ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కుర్రి. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది. మన వీడియోలో జరిగే ప్రతి సంఘటన కావచ్చు, సన్నివేశాలు కావచ్చు, ఎవరిని ఉద్దేశించి కాదు దోస్తులు, కేవలం కల్పిత పాత్రలు మాత్రమే. ఎవరు తప్పుగా మాత్రం అనుకోకండి. మేము చేసేది జస్ట్ మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికే అన్నమాట. అయితే మేము కొన్ని కొత్త కొత్త క్యారెక్టర్స్ పెట్టుకుంటా కామెడీ కంటెంట్ అనేది చేస్తున్నాం కదా. అంటే ఇప్పుడు నిన్నటి వీడియోలో మన ఆయన ఎవరు తురుకైనని పెట్టి అట్లా మాట్లాడిపించి అది కామెడీ లాగా చేయాలనుకుంటున్నాం కదా. దాన్ని కూడా కొంతమంది తప్పుగా పోర్ట్రైట్ చేస్తున్నారు దోస్తులు. జస్ట్ మేము కామెడీ పర్పసే చేస్తున్నాం. ఎవరు మాత్రం తప్పుగా అనుకోకండి. మిమ్మల్ని నవ్వించడానికే చేస్తున్నాం దోస్తులు. మీకు నవ్వస్తే నవ్వండి, లేకపోతే అది కామెడీ కంటెంట్ కిందనే తీసుకోండి. అంతేగాని సీరియస్ గా తీసుకోకండి. కొన్ని కామెంట్స్ చూస్తుంటే అంత ఏమనిపిస్తుంది అని అంటే అసలు కామెంట్ సెక్షన్ ఆఫ్ చేయాలి అని అనిపిస్తుంది. ఎందుకంటే అట్లా కామెంట్ పెడుతున్నారు. కానీ మన వీడియోస్ నచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ కామెంట్స్ మేము చూడాలి కాబట్టి కామెంట్ సెక్షన్ ఆఫ్ చేస్తలేము. అందుకే తప్పుగా పోర్ట్రైట్ చేసుకుంటూ తప్పుగా మాట్లాడిన వాళ్ళ కామెంట్స్ అయితే మేమైతే అస్సలకే పట్టించుకోము. మీ అందరి కోసం, మన ఛానల్ని ప్రేమించే వాళ్ళందరి కోసం మేము ఎప్పుడూ ముందే ఉంటాము దోస్తులు. మీకోసం ఖచ్చితంగా మంచి మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తున్నాము. అలాగే చేస్తున్నాం కూడా దోస్తులు. ఇక మరి మొగుడుండగా వేరే మగాడితో ఉంటే సిరీస్ అయితే మంచిగానే కంటిన్యూ అవుతుంది. కానీ ఈ మధ్య వ్యూస్ చాలా అంటే చాలా తక్కువ వస్తున్నాయి. మేము ఇట్లా చెప్తే ఏమంటున్నారంటే మీరు కరెక్ట్ టైంకి అప్లోడ్ చేస్తలేరు కదా అంటున్నారు. అయితే దోస్తులు మీకు మేము ఏమని చెప్పినాం, 3 లోపు అప్లోడ్ చేస్తాం, ఎప్పుడైనా మంచిది అని చెప్పినామా. అంత లోపే వస్తున్నాయి కదా. అయ్యా కరెక్ట్ టైంకి ఇంకా అప్లోడ్ చేస్తలేరు అంటే 4-5 ఇట్లా పెడుతున్నామా దోస్తులు. మరి మాకు వీలు కానప్పుడు మేము ఖచ్చితంగా పోస్ట్ అనేది పెడుతున్నాం. ఇదో ఈ రోజు ఈ టైంకి వస్తుంది, బికాస్ మేము వేరే పనులు ఉన్నామని చెప్తున్నాం. ఇక పని లేనప్పుడు 2 to 3 ఈ గంట మధ్యలో వస్తూ ఉంటుంది మన వీడియో. వ్యూస్ అయితే చాలా తగ్గిపోయినాయి మన ఈ సిరీస్కి. మరి ఎందుకో అర్థం కావట్లేదు. మరి చూద్దాం ఏం జరగబోతుందో. ఇక ఈ రోజు వీడియో ఏంటి అని అంటే మొగుడుండగా వేరే మగాడితో ఉంటే పార్ట్ 214 అన్నమాట. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. అలాగే మన వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. అసలు ఏంది నీ బాధ? నేను లత దగ్గరకు పోతా అంటే నువ్వెందుకు ఆపుతున్నావు? కాదు, ఆమె నీతోటి మాట్లాడా, నిన్ను పెళ్లి చేసుకోను, నాకు ఇష్టం లేదు అని చెప్పింది కదా. నువ్వు మళ్ళా వచ్చి ఎక్కడుంటే అక్కడ టార్చర్ చేసుడు ఏంది? పొలం కాడ ఉన్నప్పుడు వచ్చి ఇట్లా టార్చర్ చేస్తే చూసే జనాలు ఏమనుకుంటారు? అసలే పత్తేర కాడ 4 ఆడోళ్ళు ఉన్నారు. అవసరమా? నువ్వు ఇప్పుడు వెళ్ళిపోయేదని ఉంటే ఫోన్ చేయి, గాని ఇక్కడికి వచ్చి నువ్వు అంత పిచ్చి పిచ్చి ఏ చెప్తానా? అరే బై, నీకేమైతుంది? నువ్వు ఫ్రెండు లెక్కనే ఉండు, అర్థమైతుందా? నీకెందుకు నీకు పెళ్ళం ఉన్నదా? ఉంటే పెళ్ళంతో ఉండు. నువ్వు లత గురించి నీకేం అవసరం? అయినా మా ఇద్దరి గురించి నీకేం అవసరం? నాకు పెళ్ళాం ఉన్నది, లత కూడా నా బెస్ట్ ఫ్రెండ్. ఆమె ఏది ఉన్నా కూడా నాకు చెప్తుంది కాబట్టే, నీ గురించి అన్ని నాకు చెప్పింది కాబట్టే నేను వద్దు, ఆమెను మర్చిపో, నువ్వు ఆమె పెళ్లి చేసుకోదు, ఆమెకంటూ పిల్లలు ఉన్నారు, ఆమె లైఫ్ ఆమె బతుకుతుంది, నువ్వు ఇట్లా టార్చర్ చేసుడు కరెక్ట్ కాదు. ఇక ఎటు ఉడక మోగోనే అడ్డు లేదని ఏడికి పడితే ఆడికి వచ్చుడు, ఆడోళ్ళని బదనాలు చేసుడు అవసరమా ఇవన్నీ? ఇది పల్లెటూరు, చూసేటోళ్ళు ఏమనుకుంటారు? నువ్వు 4 సార్లు లత దగ్గరకు వచ్చేసరికి ఆగో దీనికి వానికి అలవాటు ఉన్నట్టున్నది, అందుకే వాడు అత్తుండన్న మాటలు మాట్లాడతారు. అవసరమా అనయ్య అనడు? ఏమన్నా మాట్లాడుకొని నేను లతని పెళ్లి చేసుకోవడానికే చూడబడితిని. ఎవరో ఏదో మాట్లాడుకుంటే నాకేంది? ఆమె చేసుకొని అన్నది కదా, నువ్వు ఎందుకు ఇట్లా టార్చర్ చేస్తానో నాకు అర్థమైతలేదు. నీతోటి నాకేంది? నేను ఎటు పోనీయా, చక్కగా ఏ దారి నుండి వచ్చినవో ఆ దారికే వెళ్ళిపో. నువ్వు నీతోటి ఏంది పో. చెప్తే మనిషివి కాదా నువ్వు? నువ్వు లతకు ఫోన్ చేయి ఒకసారి, ఇక్కడికి రమ్మని నేను మాట్లాడతా. నువ్వేందో బాగా అదయ్యేస్తున్నావు. నేనెందుకు ఎత్తా? ఆమె పని మీద ఉన్నది, ఆమెను పని చేసుకొని ఇస్తావా? కైకిలోళ్ళు వచ్చిర్రు, కైకిలోళ్ళ ముంగట ఇజ్జద్దిత్తా అనుకుంటానవా నువ్వు? నడువంటే మళ్ళీ నవ్వు. ఇప్పటిదాకా నేను అట్టిగానే చూసుకుంటూ ఉంటాను నిన్ను. ఇక నాకు ఇట్లా కోపం వచ్చిందనుకో, నేనైతే అస్సలు మంచి మనిషిని కాదు చెప్తానా. ఏం చేస్తావు? కొడతావా? చంపుతావా? నాకేం అవసరం బ్రదర్, నేను నీ జోలికి అత్తలేను, నువ్వు నా జోలికి రాకు గంతే. నేను కూడా నీ జోలికి అత్తలేను, కానీ లత జోలికి అత్తే మాత్రం నేను ఊకోను. ఎందుకు? ఆమెకు నీకేమన్నా ఎఫెక్షన్ ఉన్నదా? అంటే ఎఫెక్షన్ ఉంటేనే ఒక పర్సన్ గురించి కేర్ తీసుకుంటారా? మేము ఫ్రెండ్స్ అని చెప్తున్నా కదా. నువ్వు ఆగు, లతకే ఫోన్ చేస్తున్నావు. హలో, ఏంటిది ఫోన్ చేస్తాను? నేను ఈడ పొలం కాడికి వచ్చిన. ఈ బ్రదరు బాగా లొల్లి పెడతాండు. అసలు ఏంది కథ? నువ్వు ఒకసారి ఇడికి రాలత. ఏ బ్రదర్ లొల్లి పెడతాండు? ఎవరి పొలం కాడికి వచ్చినావు నువ్వు? నీకోసమే ఇక్కడికే వచ్చిన. నా కోసం నువ్వెందుకు వచ్చినావు? నేను చెప్పినా కదా ఆల్రెడీ. అసలు ఏడున్నావు నువ్వు? షెట్ కాడు ఉన్నందా అన్నావు? అరే నేను లతతోటి మాట్లాడతానంటే నన్ను మాట్లాడనిత్తలేవు. అవ్వా, ఫ్రెండ్ అయితే గిట్ల చేస్తారా?
ఏంది శ్రీధర్? చూడు లత, ఏమైంది? కాదు వీడు ఇక్కడికి వచ్చిండు, అవసరం లేదు నువ్వు లతను కలిసి మాట్లాడేది ఏం లేదు, చక్కగా వచ్చిన దారినే ఓ అని అంటే లేదు లేదు నా లతతోటి మాట్లాడతా అది ఇది అని అంటాడు. నువ్వు ఆల్రెడీ చెప్పినవేమో నేను నిన్ను వేసుకోను నా ఎంబడ పడకని, మరి వీడెందుకు ఇట్లా ఎంబడ పడతాడు? ఆడు వీడని మాట్లాడక చెప్తానా ఆ మాటలు మర్యాదగా రాని. అయ్యో శ్రీధర్, ఇప్పుడు మీరిద్దరు ఎందుకు లొల్లి పెట్టుకుంటుర్రు? కాదు లత, నేను నీకోసం వస్తే ఈ నెలలు ఏంది అసలు నాకు అర్థం కాదు. మొత్తం అప్ప నుండి ఫుల్ లొల్లి పెడుతుండు. నన్ను నీ దగ్గరికి రానిస్తలేడు. నువ్వు నా దగ్గరకు వచ్చి ఏం చెప్తావు? అక్కడ మేము పత్తేడుతున్నాం, నలుగురు ఆడోళ్ళు ఉన్నారు. నువ్వు ఎప్పుడు పడితే అప్పుడు నా కోసం అచ్చుడేంది? చూసేటోళ్ళు ఏమనుకుంటారు? నేను అదే చెప్తాను లత, అస్సలకేంటో లేడు. నన్ను బాధనం చేస్తా అనుకుంటానవా శ్రీధర్? నువ్వు నన్ను బతకనిస్తావా లేకపోతే సంపదాన్ని చూస్తున్నావా? ఏంది లత, నువ్వు కూడా గంత సీరియస్ గా మాట్లాడతావు? నేను నిన్ను పెళ్లి చేసుకుంటానే నీ ఎంబడబడబడితిని, నువ్వు కూడా గంత ఘోరంగా మాట్లాడుతున్నావేంది? పెళ్లి లేదు గిల్లి లేదు, నేను చేసుకోనని చెప్పినా కదా శ్రీధర్. ఇప్పుడు కూడా చెప్తున్నా, నాకు పెళ్లి అవసరం లేదు. నా భర్త చనిపోయిండు, నేను ఆ బాధల్నే ఉన్నా. నా పిల్లలు ఉన్నారు, నా పిల్లల్ని చూసుకొని బతుకుతున్నా. నన్ను నాలాగా బతకనియ్యుర్రి. నాకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు, అలాగే నాకు ఇంట్రెస్ట్ కూడా లేదు. ప్లీజ్ నన్ను ఇట్లా వదిలిపెట్టుర్రి. నీకు ఏమని చెప్పిన లత, నేను నా ప్రయత్నం నేను చేసుకుంటా, నువ్వు ఒప్పుకోకపోతే ఇక తర్వాత వదిలేస్తా అని చెప్పినా కదా. ఏంటిది నువ్వు నీ ప్రయత్నం చేసేది? ఎప్పుడు పడితే అప్పుడు లత ఏడుకుంటా ఆడికొచ్చి ఊరంతా పూకారి చేపించి ఆమె దగ్గరికి నన్ను రప్పించుకున్నది, ఇప్పుడు పెళ్లి చేసుకుంటలేదు అన్న మాటలు మాట్లాడి ఆమె మెల్ల తాళి కడతామని చూస్తున్నావా? అట్లనే ఉన్నట్టున్నది శ్రీధర్. ఇప్పుడు మొగలు లేని ఆడదానికి ఒక మొగోడు పదే పదే వస్తా అంటే చూసే జనాలు కూడా అదే మాట అనుకుంటారు, అట్లనే అనుకుంటారు. ఈ రాజు అంటున్నది కరెక్టే. ఈ అట్లా ఇట్లా బాధనం చేసి నన్ను పెళ్లి చేసుకుంటా అని చూస్తానవా ఏంది? ఛీ లత, నేను గంత చెడ్డోని కాదు. నువ్వు ఎందుకు నన్ను అర్థం చేసుకుంటలేవు? నన్ను చిన్నప్పటి నుండి చూస్తలేవా నువ్వు? ప్లీజ్ శ్రీధర్, నన్ను ఇబ్బంది పెట్టకు. నీ కాళ్ళు మొక్కుమన్నా మొక్కుతా. నాకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు. నువ్వు వేరే ఎవరినన్నా చేసుకొని హాయిగా బతుకు. ప్లీజ్ నా జోలికి రాకు, నా వార్తకు రాకు, నా కోసం ఇంకోసారి పొలం కాడికి రాకు, ఎక్కడికి రాకు. నువ్వు ఫోన్ కూడా చేయకు ప్లీజ్. నేను ఫోన్ నంబర్ బ్లాక్ లిస్ట్ లో పెడదామంటే నువ్వు తాపక నంబర్లకే చేస్తున్నావు. ఏది పెట్టాలనేది నాకు అర్థమైతే లేదు. నా జోలికి అయితే రాకు. ఇప్పుడు చుట్టూ ఇక్కడ ఆడోళ్ళు ఉన్నారు, చూస్తే ఏమనుకుంటారు? నేను అందుకే ఆపుతాను ఇక్కడ, అత్త అత్త పోతా లతతోటి మాట్లాడతా అని అంటుండు. ఆడోళ్ళు గింతంత సందు దొరికితే కొండంత ఎత్తరు. నీకు తెలుసో తెలియదో, నా జీవితం ఇప్పటికే అందరి నోళ్ళల్లో ఉండి 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 ఇప్పుడిప్పుడే నేను మెల్లమెల్లగా కోలుకుంటున్నా. నన్ను ఇంకా మళ్ళా నా ఆడోళ్ళ నోట్లలో వడగొట్టి నా బతుకును ఆగం చేయాలని చూడకు. ప్లీజ్ శ్రీధర్, నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో. చెప్పింది కదా, ఇక నడువు. ఇంకోసారి నువ్వు వీటికి కనబడితే మాత్రం మంచిగా ఉండదు. ఆమెకి ఇంట్రెస్ట్ లేదు అన్నది చేసుకోనన్నది కదా, నువ్వు వెళ్ళిపోయి నుండి. లత, నేను ఎన్నో హోప్స్ పెట్టుకున్న లత, నా బాధ నువ్వు అర్థం చేసుకోవా? నిన్ను ప్రేమించుతున్న లత, నిజంగా నిన్ను పెళ్లి చేసుకోవడానికి నేను రెడీ. నీకు పిల్లలు ఉన్నారన్న ఫీలింగ్ కూడా నాకు లేదు. నీ పిల్లలకు నేనే తండ్రినై చూసుకుంటా అని కూడా చెప్పుతున్న లత. యో శ్రీధర్, నువ్వు వేడవకు, నాకు కోపం తెప్పియకు ప్లీజ్. నా పిల్లల్ని ఎవ్వరు చూసుకోవాల్సిన అవసరం లేదు. కన్న తల్లిగా నాకుంది బాధ్యత, నేను చూసుకుంటా. అర్థమవుతుందా? ఊకుకే నా ఎంబడబడి బాధపడకు. నా మీద ఏమన్నా ఫీలింగ్స్ ఉంటే తీసేసుకొని నీ లైఫ్ నువ్వు చూసుకో. చెప్పింది కదా, చక్కగా నడువు బ్రదర్. నువ్వు ఈ నుండి చూసేటోళ్ళు కూడా ఓ ఏమైంది ఏడుతాండు అది ఇది అని అంటారు. నువ్వు సరేలే, కానీ లాస్ట్గా ఒక్కటి చెప్తా లత, ఐ లవ్ యూ సో మచ్. ఐ మిస్ యూ. ఐ మిస్ యూ లత, ఐ మిస్ యూ. ఓ శ్రీధర్, నువ్వు అట్లాంటి మాటలు చెప్పకు నాకు. నువ్వు గదరాయించిన పెట్టి ఇలా లొల్లి పెట్టిన కాబట్టి ఇక్కడ ఆగిండు లత, లేకపోతే అక్కడ దాకా వచ్చి నీతోటి మాట్లాడతానే అంటాండు. నర్సక్క మళ్ళవ్వ రమయుత్తే ఏమనుకుంటారు? మళ్ళీ ఇదేమన్నో పట్టింది, అందుకే వీడి ఇక్కడికి వస్తుండు అన్న పుకార్లు వస్తాయి నీ మీద. అది ఆలోచించే నాకు మస్తు కోపం వచ్చింది తెలుసా. థ్యాంక్స్ రాజు, నిజంగానే అనుకుంటారు. ఇలా కాకుండా మళ్ళీ ఇంకా వాడు ఎప్పుడన్నా కనబడితే అగో దీనికోసమే అత్తుండు అన్న మాటలు మాట్లాడతారు. ఇప్పటికే అవన్నీ అనుభవించి నేనున్నా. ఈ పోరడు ఎందుకు చెప్తే అర్థం చేసుకుంటలేడో నాకు అర్థమైతలేదు. ఇక నేను ఏ ఫోన్ నంబర్ నుండి ఫోన్ చేసినా లిఫ్ట్ చెయ్యా. లిఫ్ట్ చేయకు, మాట్లాడకు. పో మళ్ళీ ఇంతసేపు అటే పోయినావని అంటారు. పో. సరే. ఐ లవ్ యూ అట, ఐ మిస్ యూ అట. ఏం బతుకుల బాడు. నిజంగా లత లైఫ్ చూస్తా అంటే బాధ అనిపిస్తుంది. ఎందుకంటే మొగోడు లేడు కాబట్టి ప్రతి ఒక్క
ఒక్క మొగోడు వచ్చి పెళ్లి చేసుకుంటా లవ్వు లటు అని లతను మస్తు సతాయిస్తారు. ఫస్ట్ ఏమో ఈ సురేష్ వచ్చే మళ్ళీ సురేష్ పోయినాక సురేష్ని ఎట్లనో కాల తప్పించుకున్నది. మళ్ళీ వాళ్ళ మరిది వచ్చే వాని బొంద పెట్ట మళ్ళనేమో వీడొచ్చే. ఇంకా ముందు ముందు ఏం జరగబోతుందో అని నాకైతే భయమే ఉన్నది. పాపం లత లైఫ్ మంచిగా ఉండాలి, అందుకే ఆమెకు ఒక బెస్ట్ ఫ్రెండ్ రాగా నేను తోడుంటా అని అనుకుని ఫిక్స్ అయినా. వీడు వీకిండా లేకపోతే మళ్ళీ నన్ను ఆగిండా? వీన్ మోకంలా చెప్పు. అక్క లేకపోతే ఇంట్లో అంతా బోర్ కొడుతుంది. ఈ అవ్వ ఇలా కైకిలు చల్లగుండా కైకిలు భలే విడిచిర్రు. ఎప్పుడత్తదో ఏం కథను? అంటే ఏంది? ఏమైంది బంటి ఒక్కొనివే కూర్చున్నావు? ఒక్కొని కూర్చోపోతే 10 మందిని పక్కన పెట్టుకొని కూర్చోవాలా ఏంది? నీకేంది బంటి, 10 మంది కాదు 20 మంది అయినా వస్తారు నీకోసం. అంత సినిమా లేదు నా ముఖానికి గాని. ఏమైంది చెప్పచ్చు, ఎందుకు వచ్చినావు? నేను చూడాలనిపించింది వచ్చినా. అయ్యో నాకు జాబ్ లేకపాయే, జాబ్ వచ్చినాక చూస్తే అయిపోవు కదా నన్ను. ఏంది బాగా ఓవర్ చేస్తున్నావు? ఓవర్ ఏం చేస్తానా, మంచిగానే అంటానా. నిజమే కదా, నువ్వు అన్నది కూడా అంతే కదా. అయ్యో గిట్ల మీది కత్తవేంది? మీది కత్త మీద పడతా, ఓకేనా? ఎందుకు? అందుకే. జరగమ్మా నువ్వు. లేదు జరగాను. నాకు గిట్ల మీద పడతానవేంది అశు? ఏమైంది నీకు? నాకు భయం అవుతుందిలే. భయం అవుతుందా? అయ్యో బంటి నీకు ఇంత భయం ఎందుకు? నువ్వు రొమాంటిక్ ఫెల్లో కాదా ఏంది? రొమాంటికా? ఇదే లవ్వే లేదనంటివి మళ్ళీ రొమాంటిక్ అంటావు? అన్నీ ఉంటాయి బంటి, నువ్వైతే జాబ్ తెచ్చుకో ఫస్ట్. జరుగు, జాబ్ వస్తుంది అన్నత్తే కానీ జరుగు. ఏమైతుంది మరి? నాకా ఏమైతలేదు కానీ ఆగో నా కాలు మీద కాలేసినవులే, కాలు నొత్తాంది. అయ్యో బంటి జిల్జిగా అయితలేదా? అయితలేదు. అయితే నువ్వేం మనిషి మరిగా? ఏమో తీయచ్చు. అబ్బా అంతెట్నో అవుతుంది నాకు. ఏమైతుంది? అరే నువ్వు మళ్ళా మీది కత్తవాడు జరుగు. సరేలే బంటి బాయ్. వాషు చెప్పు. నా ప్రేమ ఒప్పుకున్నావా లేదా? నీకే తెలవాలే. చెప్పమ్మాయి. అయ్యో పీకుతుందేంది? ఏమో మీద పడ్డట్టే చేసింది ఒకటేసారి, మళ్ళా అంత పోతాంది. ఇలా ఇలా బరి బొమ్మ, నా ముద్దుల బొమ్మవే. ఏంద్రవారి పాట పాడుతున్నావు? పాటే పాడతా లేకపోతే డాన్స్ చేస్తా. నా ఇంటి ముంగట నేను చేస్తానా? నీకేమన్నా బాధ అవుతుందా? అయ్యో నేనేమంటారు మరిగా నీ దారి నువ్వు ఒక నన్నెందుకు మందలిస్తాను? కాదురా ఓ తిరుపతిగా, తాగుడు బంద్ చేసినవేమో మళ్ళా తాగుతున్నావురా? బంద్ చేస్తా తాగుతా, అంతా మాయా ప్రపంచంలో ఉన్నప్పుడు మాయ జరుగుతూ ఉంటది. అమ్మదా అయినట్టున్నాడు పోరడు. నువ్వు ఏమిటికి నెత్తికి రంగేసినావు? నీకు ముసల్తనానికి నెత్తికి రంగేసుడు అవసరమా? ఆగు, గిడ పోషున్నది కదా. నేను నెత్తికి రంగేసుకుంటే నీకేమైతుందిరా? ఇట్లా మంచిగా లేవు, అంత ఇట్లా పోర్లెక్కున్నావు, చిన్న పోర్లెక్క. అట్లుంటేనే నువ్వు ముసల్దాని పని అందరికి ఏర్పడుతుంది. ఏమైంది పోసావా? తిరుపతి తోటి ముచ్చట పెడతాన్నావు. మీసాల రంగడు. ఏంద్రో తిరుపతి, మీసాల రంగడాన్ని పిలుస్తున్నావు నన్ను? నీ పేరు పెట్టుకున్నా నేను, నీ పేరే మీసాల రంగడు. అంత పొడుగు మీసాలు ఏమిటికి కత్తిరిస్తే ఏమైతుంది? నాకు ఇట్లనే ఇష్టం రా. వీళ్ళతో ఎవడో రాలే, నేను పోతా. జరగవా? నేను పోతా. పోదుతీ పోసవ్వా, రోజు రోజుకు స్మార్ట్గా తయారైతున్నావు. ఏంది సంగతి మరి? అబ్బో వీళ్ళకు ప్రైవసీ ఇవ్వాలి మనం, నాకు దొడ్డికత్తంది. అవునా? స్మార్ట్గా అవుతానా నేను? ఇక నాకు ఇట్లుండే ఇష్టం రాయమల్లు. ఇక నేను ఇట్లుంటానేమో జనాలు చూసి పేర్నాల పెడతారు. మనకు నచ్చినట్టు మనం ఉండాలి గాని జనాల గురించి మనం ఎందుకు మార్చుకోవాలి పోసవ్వా? ఏంది మరి, తిన్నవా లేదా? తిన్నా. ఏం కూర వండినావు? నాకు ఇంత వేసిస్తావా? ఒక కోడిగుడ్డు ఉంటే ఆమ్లెట్ వేసుకొని తిన్నా. ఏం కూర అండలే? మీ గుండమ్మ అండలేదా కూర? ఆ గుండు దానికి కూరలాంటి కూడా వస్తుందా? ఓ రోజు కారం ఉంటుంది, ఓ రోజు ఉప్పు ఎక్కువ అవుతుంది. అబ్బో అది ఏందనుకుంటున్నావు? మా గుండుది చిన్నదనుకుంటున్నావా? ఎక్కువ ఒడవద్దని రోజు రోజు కూరలల్లా ఓ రోజు కారం ఎక్కువ ఎత్తది, ఓ రోజు ఉప్పు ఎక్కువ ఎత్తది.
అయ్యో అవునా, ఎట్లా తింటాన్నావు మరి పాపం. ఇక కళ్ళు మూసుకొని మింగుడే పోసావా? సరే నేను పోతాను ఇక. పో పో. పోసి మొత్తం స్మార్ట్గా రెడీ అవుతుంది కదా, గ్లామర్ వస్తుంది పోషికి. ఇంకా ముసల్తనం పెరుగుతా అంటే ఏం వాడుతుందో. ఆంటీ, ఏంటయ్యా? లత షేన్ కాడు ఉన్నట్టున్నది కదా, పత్తేర్పిత్తున్నట్టున్నది కదా, మీరు పోలేరా? నేను పోలేదయ్యా, నాకు నడుము నొప్పి లేచింది బగ్గా, ఇక అందుకే పోలేదు. కాదాంటీ, అసలు గీ మధ్యలో అయినా ఎవరు? నేను లతను ఏదో చెప్పి నా ప్రేమలా వడగొట్టుకొని పెళ్లి చేసుకుందామని నేను అనుకుంటే మధ్యలో ఎవడో బాగా అడ్డత్తాండు. వాడు అక్కడనే ఉంటాడట కదా, పొలం, మీ పొలం పక్కకే. ఓహో రాజా. ఆ గాడే కావచ్చు. ఇప్పటిదాకా షేన్లా లొల్లి. ఇక లత వాడి ధైర్యం చూసుకొని నేను చేసుకోనంటే చేసుకోను, నేను పెళ్ళి నా జోలికి రాకు అని అంటుంది. నేను కూడా మాట్లాడినయ్యా, ఇక దానికి ఇష్టం లేదు అసలు పెళ్లి చేసుకునుడు. నువ్వు ఊకుకే ఇక దాని జోలికి రాకు బిడ్డ, మంచి అమ్మాయిని చూసుకొని పెళ్లి చేసుకొని బతుకు. నాకు లత అంటే బాగా ఇష్టం, కానీ ఇప్పుడు లత ఈ పరిస్థితుల్లో ఉందని తెలిసి నేను లతను పెళ్లి చేసుకొని లతను మంచి జీవితం ఇయ్యాలి అనుకున్న లతకు. కానీ ఎందుకో ఏమో ఆమె అస్సలు ఒప్పుకోవట్లేదు. ఒప్పుకున్నట్టే ఒప్పుకుంది. మళ్ళీ ఇక వాడెవడో బాగా రుబాబుగా మాట్లాడుతుండు. ఇక వాడిని చూసుకొని లత కూడా అవసరం లేదు, నువ్వు వెళ్ళిపో ఇక్కడ నుండి, ఇంకోసారి ఫోన్ చేయకు, అది చేయకు అని అన్నది ఆంటీ. వాళ్ళిద్దరూ మంచి దోస్తులయ్యా, ఇక లతకి ఏదైనా కూడా ఆయనకి చెప్తుంది, ఆయనకి ఏదైనా లతకి చెప్తాడు. ఇక అయితవై తియ్యి, ఇక నీ బతికేదో నువ్వు బతుకుపో బిడ్డ. ఇక నా బిడ్డను నేను కూడా అడిగితే అమ్మ నేను ఈ వయసులో పెళ్లి చేసుకోను, నా బిడ్డ పుషబత్ అయింది, నా కొడుకు నా ఎత్తున్నాడు, నేను పెళ్ళే చేసుకోను అని అన్నది. సరే తీ ఆంటీ, ఎన్నో అనుకున్నా కానీ అన్నీ జరుగుతాయా? సరే మరి ఇక నేను వెళ్తానా, ఇదే ముచ్చట మీకు చెప్పుదామని వచ్చినా. సరే పో. ఈ పిల్లగాడు మస్తు మంచోడు, మళ్ళా తవ్వ వేసుకుంటే మంచిగా ఉందరు. కానీ ఇక ఏం చేద్దాం, దానికి ఇష్టం లేకపాయే, దాని కాళ్ళ మీద అది నిలుచుంటా అనబట్టే బతుకుతా అనబట్టే ఇక దాన్ని పోర్సి చేసి పెళ్ళి చేస్తే మళ్ళీ ఏదన్నా అయితే మళ్ళా మమ్మల్ని అంటది. లత, నేను ఆయనతో అట్లా మాట్లాడినందుకు నువ్వేమన్నా అనుకున్నావా? ఏ లేదు రాజు, నువ్వు కరెక్టే మాట్లాడినావు. నువ్వన్నది కూడా కరెక్టే కదా, చూసే ఆడోళ్ళు కూడా మళ్ళా వానికి నాకేం సంబంధం ఉందో అని అంటారు, మళ్ళా అని నువ్వు అన్నది కరెక్టే. సరే లత, పత్తేరుడు అయిపోయిందా మొత్తం? అయిపోయింది, బగ్గ వలగలేదు. ఆడో బుగ్గ ఈడో బుగ్గ వలుగుతే ఇక ఏరుకొచ్చినావు, అయ్యేపోయింది. సరే మరి ఎందుకు అయినా విడా? వాపత్తాండు అందుకే ఆయన. సరే ఇక నేను పోతాన్నా. పో. ఈ రాజు మాట్లాడిందంతా కూడా తప్పు లేదు, కరెక్టే మాట్లాడిండు. శ్రీధర్ నాతో మాట్లాడుతున్నందుకు జెలస్సీగా ఫీల్ అయిండు కావచ్చు అనుకున్నా, కానీ రాజు మనసులా ఇంతున్నదని నాకు కూడా అర్థం కాలేదు ఆయన మా బయటకు మాట్లాడేదాకా. ఓ బాబు రాయే, జల్ది పోదాం. అత్తన్నవ్వా, ఏమైంది నిమ్మలంగా కూర్చున్నావు, ఏమన్నా పని చేసినావా లేదా? చేసిన్నే, ఊడ్చినా, 2 గంజులు దోమినా, బట్టలు తీసినా, మర్త పెట్టినా. ఇక నీకేం పని లేదు, ఇంత సాయ పెట్టుకొని తాగి ఇన్ని బియ్యం పెట్టుడే. ఎరీ గుడ్డు ఎర్రి గుడ్డు కాదే పిచ్చిదానా, వెరీ గుడ్డు. అయ్యో ఏదో గుడ్డుతి, నువ్వైతే అంకలు పెట్టుట్లా ఫస్ట్ ఉంటావు. అయితే కానీ రేపు కూడా ఉన్నా అదే పని. ఎందుకు, నేను ఇంటికాడ ఉండకపోతే నీకు నిమ్మలం ఉంటుందా పానం? అయ్యో గట్ల కాదే, రేపు కూడా ఉన్నదా పని అని అంటన్నా. ఏరుడు అయిపోయిందా లేదా? అయింది, ఒక్క రోజే అయిపోయింది. ఓ 2 రోజులు దొరుకుతుందని అనుకుంటే 1 రోజులు అయిపోయింది కదా. సరే తీయి, పోయి స్ట్రాంగ్ చాయ్ పెట్టిపోయే తాగుదాం. అవుతా గాని ఇప్పుడు తెచ్చిన టిఫిన్ ఆడేసిన తోంపు. బాగా చూసినావా, ఏదో పాపం పనికొయ్యత్తదా అని నేను ఉన్న బోలు తోమితే ఇక అదే అలసు దొబ్బి ఆయనతో టిఫిన్ బాక్స్ కూడా తోంపో అని అంటాను. భలే ఉన్నవే మళ్ళీ నువ్వు. ఏందో తోముకోపో, మెల్లగా తోముకో, రేపు పొద్దుగాల తోముకో, ఏమైతుంది? అయ్యో అప్పుడింత పని చేస్తే ఏమైతుంది, మొత్తం నొచ్చినట్టే చేస్తావు. అరే నేను ఏమన్నా పర్సోన్ అవుతున్నానే? పడుసోన్వే కాబడుతుంది, కాళ్ళకైతే రికాం లేకుండా ఊరంతా తిరుగుతావు పొద్దంతా. అప్పుడు కాళ్ళు నొయ్యే, ఏది నొయ్యది. ఇక నేను ఏదన్నా పని చెప్పే వరకు నాకు అది నొత్తాంది, ఇది నొత్తుంది అని అంటావు.
సరే సరే గాని పో అచ్చుడితోటే ఏమొరుతున్నావు పోతానది. అటు ఇటు తొందర గడుస్తాంది. స్కూల్ కు వచ్చినాక టైమే ఉంటలేదు ఆడుకోవడానికి. అగో చింటూ నమస్కారం. నమస్కారం బంటన్న. ఎటు పోతాన్నావు? ఇంగో మా దోస్తు గాడు ఆడు నిన్న రాలేదు స్కూల్ కు. అయితే నా క్లాస్ వరకు తీసుకుపోయిండు. మళ్ళీ ఇస్తా అన్నాడు పోంగా. వాడు నాకు ఇయ్యలేదు. నేను తెచ్చుకోవద్దా? మళ్ళీ ఆయన కాడ అటే ఉంచుకుంటాడు. చింపుతాడు. చింపితే మా అమ్మ కొడుతుంది. అవునా చింటూ, ఏం పేరు మీ దోస్తు పేరు? మా దోస్తు పేరా శివ. సరే గాని ఒక రోజు స్కూల్ పోకపోతే ఏమైతుంది? నాకు టైం పాస్ అయితలేదు ఇంటికాడ. జర నాతో ఉంటే ఏమైతుంది? అబ్బో నువ్వు భలే ఉన్నావు. స్కూల్ కోకని చెప్తున్నావా? నువ్వు నీకు టైం పాస్ రాకపోతే మా స్కూలుకు రా, సరేనా? నీకు కూడా చదువు చెప్తారు. మస్తు టైం పాస్ అవుతుంది. నేను స్కూలుకు పోకపోయినానుకో మా మేడం చెప్పే లెసను నాకు రాదు. ఆయనతో నాకు ఫస్ట్ ర్యాంక్ రాదు. అయిపోతుంది. ఇంకా మా క్లాస్లో నేను లీడర్ని గాను. అట్టిగన్న చింటూ నువ్వేమంటావో అని. అబ్బో చింటంటే చింటే మస్తు హుషారు చింటూ. హుషారు పిట్ట గోడ గట్ట అంటాం మేము మా దోస్తుగాళ్ళతోటి. సరే గాని మరి అలా బల్లా ఏం చెప్పిర్రు? ఏమన్నా రైమ్ చెప్పిర్రా? ఒకటి చెప్పిర్రు. కోటి బావకు పెళ్ళంట, కొమ్మ కోన వినరంట. అది చెప్పిర్రు. ఒకటేసారి చెప్పింది మేడం. ఇంకా నాకు మొత్తం రాలే. మొత్తం వచ్చినాక నీ దగ్గరకు వచ్చి చెప్పుతా బంటన్నా. గదే గదే మంచిగా నేర్చుకొని వచ్చి నాకు చెప్పు సరేనా? నువ్వు నేర్చుకుంటావా నేను చెప్తే? నేర్చుకుంటా. చెప్పుతా తీయి. నేను క్లాస్ వరకు తెచ్చుకొని పోతున్నా. నువ్వు ఉంటావా ఇంటికి పోతావా? మళ్ళీ చీకటైతే భయం అవుతుంది నాకు. దయ్యాలు వస్తాయి. దయ్యాలు అవి ఎంబడా పడతాయి. ఎవరు చెప్పిర్రే చింటివి? మా అమ్మ చెప్పింది చీకటైనాక బయటకు పోవద్దని. బయటకు పోతే దయ్యాలు వస్తాయని. మంచిగా చెప్తాంది మీ అమ్మ. సరే పో. పోతన్నా. ఈ పిల్లగారి మాటలు మస్తు గమ్మత్ అనిపిస్తాయి. మాట్లాడుతున్న కొద్దీ మాట్లాడబుద్ధి అవుతుంది. పోతా అట్లా. అరే వాళ్ళ అయ్యున్నారు రైడా. మనం పోదాం పారా ఇంటికి. ఆగరా ఆదరా, నా స్వీటీని చూసిపోదాం. ఈ స్వీట్ సల్లగుండా లయ్యకు దొరికితే మన పండ్లు రాలుతాయిరా వారి. అరే ఆగరాదురా, నువ్వు ఉచ్చత్తందా అదరా నీకు? ఆగు. అబ్బా ఇవేం చేస్తాందో ఇంట్లో బయటకు వెళ్తలేదుగా. డాడీ వచ్చిందిరా. ఏంది బంగారు తల్లి? డాడీ నాకు మ్యాగీ తిన బుద్ధి అవుతుందే. నువ్వు షాప్కి పోయి కొనుక్కొస్తావా? మమ్మీని చేయమందాం. అవి తినద్రా, అంత మంచిది కాదు. అబ్బో ప్లీజ్ డాడీ, నాకు తినబుద్ధి అవుతుంది మ్యాగీ. అరే ఎంత ముద్దుగుంటదిరా ఈమె. నాకు ఇయ్యాలనే ఆ ఫీలింగ్ వచ్చిందిరా. అందుకే ఈమె చూద్దామని ఇటు వచ్చినా. నువ్వు యూజ్టోని చూసుకోక నన్నెందుకు పట్టుకొచ్చినవరా వారి? రే దోస్త్ అన్నప్పుడు అన్నిట్లలో తోడుండాలిరా. నేను పైసలు ఇస్తా, మరి నువ్వు షాప్కి పోయి తెచ్చుకోపో. అగో షాప్ పోతుందట్రా, మనం కూడా పోదామా? నేను రాను పోరా. అది ఊకే నన్ను కర్రోడా కర్రోడా అని అంటది. అంటే ఏమైతుంది? పడలేవు నీకు చెల్లైనాయే. చెల్లెనా? సరే డాడీ, నేను మమ్మీని ఇమ్మంటలే పైసలు. సరే బిడ్డ, పోయి తెచ్చుకోపో. అరే పారా, మన రోడ్ మీద ఉందాం. నువ్వేం నన్నుండ్రా, నేనైతే వీక్తానా. పాలేవు. నా బిడ్డ ఈ సంవత్సరం 9th, ఇక వచ్చే సంవత్సరం 10th క్లాస్ పడుతుంది. ఇక 10th అయిపోయిందంటే ఇంటరు ఏడ చదువుతుందో ఏమో. కళ్ళు మూసి తెరిచే వరకే నా బిడ్డ కొయ్య పెరిగినట్టు పెరిగిపాయే. మీరేంది ఇటు వస్తున్నారు? ఏం లేదు స్వీటీ, షాప్కి వెళ్తున్నాం. కాదు, మీరు షాప్ కి అటు నుండి వస్తారు కదా, మీ ఇల్లు అటు సైడ్ కదా, మీరు ఇటు ఎందుకు వచ్చిర్రు? రావద్దా ఏంది? అట్లా తిరుగుతున్నాం టైం పాస్ స్కూల్కి పోయొచ్చి. ఓహో అవునా. కర్రోడు కూడా వచ్చిండా? ఓ స్వీటీ, నీకు నన్ను చూస్తే ఏమనిపిస్తుంది? పేరు పెట్టి విలువ బుద్ధి కదా ఏంది? కరోడా కరోడా అని అంటావు. నాకు నిన్ను చూస్తే అట్లనే విలువాలనిపిస్తుంది. అదే విలువ స్వీటీ, నీకు ఎట్లా అనిపిస్తే అట్లా విలువు. వారి నువ్వు పిలిపించుకోరా కర్రోడా అని, నీకు అంత మురిపం అనిపిస్తే. కర్రగా లేను కాదురా. ఎటు పోతున్నావు స్వీటీ?
నేను షాప్కి వెళ్తున్నా, నాకు మ్యాగీ తినబుద్ధి అవుతుంది. అయితే ఇక మా మమ్మీని చేయమందామని. తెలుసు తెలుసు. ఏం తెలుసు నీకు? రే పిచ్చోడా ఆగురా నువ్వు. ఆ పద స్వీటీ, మేము కూడా షాప్కి వెళ్తాన్నాం. సరేలే. పోలీస్ స్టేషన్ కాడ నుండి ఫోన్ చేసిర్రు, మళ్ళా రేపు రమ్మన్నారు. అలా రేపెందుకు? ఇక నువ్వు ఒక్కదానిపేవో, నాకు వేరే పని ఉన్నది, ఎందుకో తెలియదు. ఒక్కదాన్ని పో అంటే ఏమన్నట్టుగా పోలీస్ స్టేషన్ కాడికి నేను ఒక్కదాన్ని పోవాలా? ఇక ఎవరు చేసుకున్నది వాళ్ళు అనుభవించాలి రామా. అన్నిటికాడికి నేను రావాలనంటే నా పనులు ఇచ్చి పెట్టుకొని రావాలా నేను? మంది పనులకైతే ఉరకచ్చు గాని మన పనికి మనకు రావా? మంది పనులకు ఎవరు కురికిన్నే? పోతావు గట్లనే అందరి పనులు నాయని నీ మీద వేసుకుంటావు. మరి మన పనికి రమ్మన్నప్పుడేమో రావు. అసలు ఎందుకు రమ్మన్నారు? తెలియదు మరి. వాళ్ళు ఏమైనా పైసలు పట్టుకొని పోవుడా? ఏమో మరి, పైసలు ఎందుకు గాని. సరేలే మరి పోదాంలే. నేను ఎవరినన్నా ఇచ్చి పంపిస్తా, నువ్వు నాకు కొంచెం రేపు వేరే పని ఉన్నది. ఏం పని అంటే? ఏం పని అని అంటున్నావు? ఏం మళ్ళా నీకు ఏమని చెప్పాలి? మళ్ళా సురేష్ నాకు ఒక వర్క్ చూసిండు, దాని గురించి రేపు అన్ని అప్లై చేసుడట. అయితే అవన్నీ ఫామ్స్ పట్టుకొని రేపు పొద్దున ఇంటికాడికి రా అని చెప్పిండు. ఇక పట్టుకొని పోయి అప్లై చేస్తా. ఈసారన్నా మంచిగా చేస్తావా మళ్ళీ పోగొట్టుకుంటావా? నువ్వు చేసిన కథలకే నేను పోగొట్టినా. సరే సరేలే, ఈసారన్నా అత్తే మంచిగా చేసుకో. వేసుకోపోతే ఏం చేస్తా? టైంని బట్టి ఇటు ఇది చేయాలి, అటు పొలం కాడికి పోయి రావాలి. పిల్ల పెద్ద పెరిగిపోతుంది అటు ఇటు. ఇంకో సంవత్సరం అయితే 10th అయిపోతుంది. 10thకు ఎన్ని పైసలు కట్టుడు ఉంటుందో ఏం కథనో. మరిగా కట్టాలే, కష్టపడాలి పిల్లల కోసం. గిట్లా అటు ఇటు తిరుక్కుంటా ముచ్చట్లు పెట్టుకుంటుంటే నడుతుందా? ఎవరు తిరుగుతుర్రే అటు ఇటు, ఎవరు ముచ్చట్లు పెడుతుర్రు? నీ నేను పొలం కాడికి పోయేదేమన్నా ఆషామాషగా పోతున్నానా అనే? పొలం చూసుకోబడుతుంది. సరే సరే. ఈ శంబయ్య ఏడవేండో, నిన్న పొద్దంతా కనవలేదు. ఏం చెత్తాండు ముసలోడు? ఏం చెత్తాండో అంతగానం తీరకుండా బయటకెళ్తాడా? ఓసారి పొయ్యన్నత్త. ఎటు పోతాన్నావు? మళ్ళత్తాగే. అబ్బా ఏమున్నది రుడే ఈ ముసలోడు. ఓ శంబయ్య, ఉన్నవానే శంబయ్య? శంబయ్య వాగు, డోర్లు తీసే ఉన్నాయి, ముసలోడు సప్పుడు ఎత్తలేడు. ఏం చెత్తాండు? ఇంట్లో కన్నా పోదాం. అయ్యో లేవలేదే, అయింది గివర్ దాకా తలుపులు తెర్రబెట్టే ఉన్నాయి, గివర్ దాకా లేవకుండా అన్నాడా? ఓ శంబయ్య, శంబయ్య, ఓ శంబయ్య, ఏమైంది? ముసలోడు ఉరుకులేదు పలుకులేదు, పీకిండా ఏంది? శంబయ్య, అయ్యో పోయిండా ఏంది? అబ్బో అందరిని పిలుద్దాం. అసలు ఉరుకులేదు పలుకులేదు, ఇంత సప్పు లేదు. ఓ అవలాలా, ఇక రారి ముసలోడు వీకిండి, ఇక రారి. ఎవలే ఏమైందే? ఇక రా ఓ రామవ్వ, ముసలోడు సప్పు లేదు పీకినట్టున్నాడు. ఇక రా, ఇక రా, వాళ్ళందరినీ పిలుసుకరా, మల్లవ్వను నరసవ్వను ఇట్లా. అయ్యో చూడుకో రామవ్వ, ముసలోడు ఉరుకులేదు పలుకులేదు. బాపు, ఓ బాపు, ఓ శంబయ్య, అయ్యో సప్పులు లేదే. అయ్యో పీకిండావా? ఓ శంబయ్యా, నన్నిష్పెట్టి నువ్వెట్లా పోయినవయ్యా శంబయ్యా? నా సోపతి గుండి నాకు 90 పోసినవు కాదయ్యా శంబయ్యా. అయ్యో శంబయ్యా, దిక్కులేని కోడి వయసు వచ్చినవా శంబయ్యా? ఏమైందే ఏడ్తారు? శంబయ్య చచ్చిపోయిండే మల్లవ్వా. అయ్యో ఎట్లా ఏంటి? ముసలోడు మంచిగానే ఉండే కదా. అయ్యో బాపు, ఎంత మంచిగా ఉంటుంటివే, అందరినీ ముద్దుగా వలకరిస్తుంటివి, గట్లెట్లా చచ్చిపోయినవే బాపు? ఏమైంది రా? ముసలోడు చచ్చిపోయిందా? అవును నర్సవ్వా. ఓ బాబు, ఓ శంబయ్య, నువ్వెట్లా చచ్చిపోతివి? ఓ శంబయ్య, నర్సవ్వ కూరయ్యాను అనుకుంటూ కాదు శంబయ్య. నీకేం పుట్టింది శంబయ్య? నీ సావు పాడుగాను గిట్లొచ్చింది శంబయ్య. ఏమైంది శంబయ్య? అరే ముసలోడు దిల్దార్ ఉండేటోడు, పోషెంబడబడి అట్లా కొన్ని రోజులు అదైపాయే. పోసి నిన్ను మోసం చేసిందా అని శంబయ్య మనసులో పెట్టుకొని కూలిపోయి సచ్చినవా శంబయ్య? దాని పోసినోట్ల మన్ను వాడ గది గురించి రందే పెట్టుకున్నట్టున్నాడు, రంది పాడుగాను. ఏమైంది? ఎందుకు ఎడతారు? చెంబయ్య చచ్చిండు, నువ్వే పట్టే చచ్చిండు ముసలోడు. ఏంటి? బావా, ఓ బావా, ఓ బావా, ఈ బావ పాడుగారు, ఈ బావ ఏడుటడే పోసవ్వా. బావ చచ్చిండు కాదే పోసవ్వా. బావా
ఎవ్వలు లేకపాయే, అయినోడు లేకపాయే, కానోడు లేకపాయే. అయ్యో ముసలోడా, ఓ బావా నేను నిన్ను చూసుకుంటారాయే నా బావా, ఓ బావా గట్టెట్ల పోతివే నా బావా, ఓ బావా నువ్వు పోయినావంటే నా మనసు ఒప్పుతలేదు కాదే నా బావా. చెంబయ్య, ఓ చెంబయ్య, బహురూపుల మాటలు పట్టుకొని బావా నువ్వు నాకు దూరం అయితివానే బావా. నేను రాగానే ఈ బొడ్డి నన్నంటది, ఓ చెంబయ్య ఓదాన్ని ఉంచుకొని చెంబయ్య, దానెంబడి తిరిగి చెంబయ్య, ఉన్నాయన్ని దాని దినాలకెట్టి చెంబయ్య, నీ దగ్గర ఏం లేదా అని చెంబయ్య, రంది పెట్టుకొని చచ్చినవా చెంబయ్య, లే చెంబయ్య. నా బావ నేను కలిసి ఉంటే అవలారా, ఓ చూడబుద్ధిగాక అవలారా, నా బావను సత్యమన్నం చేసిర్రు అవలాలా, నా బావకు నాకు లేనిపోని ఎక్కిచ్చి బావలాలా నన్ను దూరం చేసింది అవలాలా. ఈ దినాలు ఏయాగి ఏడుపు కాడ కూడా మీ కొట్లాట నేనా అవ్వలాలా అవ్వలాలా అనుకుంటా మీది మీద తిట్టుకుంటారు. ఆడ ముసలోడు చచ్చిండు పాపం అంటే. లే లే శంబయ్య, ఇక వచ్చి లేపుతనే లేత్తవానే బావా, నేనచ్చి మొత్తుకుంటున్నా కాదే బావా, ఇక నువ్వు లేవరాదే బావా. అయ్యో బాపు, ఆగు, ఏమైంది? ఓ ముసలోడా నువ్వు చావలేదా? నీకేం పుట్టిందుర్రా? నేనెందుకు చచ్చిరా? ఎందుకు మీరు ఎడతారా? వచ్చి నాకు అర్థమైతలేదు. ఓర్ని ముసలోడా, సావలేదా నువ్వు? నేను తానం చేసేదాన్ని ఎన్నో ఏడుపులు వినబడుతున్నాయని నేనేగ పోసుకొని ఉరికొచ్చినా, ఎవరుల్లా సచ్చిందన్నది గా ముసలోడు ఇప్పుడు ఎందుకు చస్తాడు? అయ్యో ఇగో మల్లయ్య బాబు చూసిండట మొత్తుకుంటే మేమందరం ఉరికొచ్చినాము. ఏమో గమ్మతైంది. ఏంది శంబయ్య నువ్వు సప్పుడు అయిపోతుంది? అరే నిన్న పెయ్యంత నొప్పులేరా, డాక్టర్ వచ్చి 2 సూదులు ఇచ్చిండు, నిద్ర పడతలేదంటే నిద్ర గోలిచ్చిండు, అది వేసుకున్నా పన్నా ఈ వారకు తెలివి కాలేదు. ఓర్ని అవ్వ నేను ఏకంగా పైన వీకినానే మీరు ఏడతారా? అబ్బర బాబ్రీ, మీ ఏడుపు చూసి ఆ దేవుడు నన్ను తీసుకుపోగావచ్చిగా. అయ్యో ఒక అమ్మతైంది కదా. ఓ పోసావా, పోతానవేంది? బావో బావో అని బగ్గన ఏడ్చినావు, పోతాన్నావు. ఇక సచ్చిండంటే బాధ అనిపించింది. మంచిగానే ఉన్నాడు కదా, ఉండని పోతాన్నా. పాపం పోసావా బగ్గేసింది శంబయ్య నీ గురించి బావో బావో అని. నిజమా? అయ్యో అంత దొంగెడుపుతి. ఇక దోస్తులు చూసిర్రా అల్ల వీడియో? ఇక ముసలోడు చచ్చిపోయిండని మేమందరం మొత్తుకున్నాం. ఇక తీరా చూస్తే గిదన్నమాట. మరి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. ఇక తర్వాతటి వీడియోలో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ని. బై బై దోస్తులు.